హాయ్ అండి. మీరు కార్ లవర్ అయితే ఈ ప్లేస్ తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ఏంటి ప్లేస్ అని చూస్తున్నారా? ద వింటేజ్ కార్ కలెక్షన్ అట్ పైన అన్నమాట. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. బయట నుంచి చూస్తేనే ఈ బిల్డింగ్ చాలా ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పాతకాలపు అరుదైన వింటేజ్ కార్ కలెక్షన్ ఉందన్నమాట. సో చూసేద్దాం రండి. ఇక్కడ టికెట్ ఎంట్రీ ఉంటుందండి. పర్ పర్సన్కి 150 అలా ఛార్జ్ చేస్తారు. పిల్లలకైతే ఫ్రీనే అండి. కాకపోతే ఎనీ ఐడి ప్రూఫ్ అని అడుగుతారు, అంటే నిజమా కాదా అని చెప్పేసి. సో పిల్లలకైతే మ్యాండేటరీ అన్నమాట ఐడి ప్రూఫ్. ఈ కారు పైనలోకి ఎంటర్ అవ్వగానే పెట్టారండి. ఇది కార్ మ్యూజియం మాత్రమే కాదు, ఒక హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ లాంటిది. ఎందుకంటే గొప్ప గొప్ప రాజులు వాడిన కార్లు కూడా ఇక్కడ కలెక్షన్ చేసి పెట్టారనమాట. చూసేయండి. ఇటు చూడండి, మన యాన్షియంట్ పీపుల్ స్టార్టింగ్ వాడిన వుడెన్ వీల్స్ నుంచి నెక్స్ట్ అట్ ప్రెజెంట్ మనం ఇప్పుడు వాడుతున్న టైర్ వీల్స్ వరకు ప్రతి ఒక్కటి నీట్ అండ్ క్లీన్గా చూపించారు. చాలా అంటే చాలా. ఈ బుల్లక్ కార్ట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలుకు. అంటే అట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ యాన్షియంట్లో ఎలా ఉన్నాయని చెప్పేసి నీట్గా. ఇక్కడ చూస్తే ఇది వుడ్, నెక్స్ట్ ఇక్కడ టైర్లు వాడారు. అలా చాలా అంటే చాలా రియలిస్టిక్గా పెట్టారనమాట. చాలా బాగున్నాయి. మనం చూసి తెలుసుకోవాల్సిన ప్లేస్ అని చెప్పవచ్చు. నేనైతే ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను. సో మీకు ఒకటి చెప్తాను. ఇది చూడండి, ఈ కారు 1929లో వాడారట. అదే చెప్పాను కదా, ఒక 100 years బ్యాక్ వాడిన కార్లని కూడా ఇక్కడ కలెక్షన్ చేసి పెట్టారని చెప్పేసి. ఇంకా మీరు మెయింటెనెన్స్ కానీ షైనింగ్ చూస్తే ఇప్పటికీ కొత్తలానే అనిపిస్తుంది అనమాట. కార్లు అయితే అంత క్లీన్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూస్తూ ఉండండి అలానే. ఇన్ని పాత కార్లా అనిపించేలా ప్రతి కారు చాలా యూనిక్గా ఉంది. కొన్నిసార్లు 100 ఏళ్ళ కంటే పాతవి కూడా ఉన్నాయి ఇక్కడ. రాజుల కాలంలో ఉపయోగించిన కార్లు, క్లాసిక్ మోడల్స్, ఇంకా ఇప్పుడైతే కనిపించని డిజైన్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు. అసలుకు చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క కార్నర్ ఒక సినిమాటిక్ లుక్ ఇస్తుంది. బయట బిల్డింగ్ చూస్తే ఫ్యూచర్ వరల్డ్లా ఉంటుంది, కానీ లోపల చూడండి హిస్టరీ లైవ్గా కనిపిస్తుంది. నాకే ఇంతలా నచ్చిందంటే ఇంకా కార్ లవర్స్కి ఇట్స్ హెవెన్ అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా దీంట్లో షూర్గా చెప్తున్నాను. చాలా అంటే చాలా అందంగా, చాలా క్లీన్గా, చాలా నీట్గా. మెయింటెనెన్స్ కూడా అసలుకి ఇంత ఓల్డ్ కార్ కదా, ఇంత షైనింగ్గా ఉంది చూడండి అసలుకు. సో నేను ప్రతిదీ అలా చూస్తూ ఉండిపోయాను అండ్ అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఎన్ని ఇయర్స్ కారు, ఎప్పుడు డిజైన్ చేశారు, అది ఇది అని చెప్పేసి. సో ఇవి మా ఫొటోస్. సో అలా చూస్తూ ఉండండి. ఇయర్స్ కూడా మెన్షన్ చేశాను. సో నేను ఇప్పుడు అప్పర్ వ్యూ నుంచి, ఇంకా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది ఎన్నో ఓల్డ్ ఇయర్స్ అయిన కార్ అట. సో ఇది నేను సెకండ్ ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్కి ఇలా షూట్ చేశాను. సో ఇక్కడ చూడండి ఎన్ని కార్ కలెక్షన్. నాట్ ఓన్లీ కార్ కలెక్షన్, బైక్ కలెక్షన్ కూడా ఉంది. అండ్ ఇయర్స్ కూడా ఎప్పుడు డిజైన్ చేశారు అని చెప్పేసి నేను విత్ ఫొటోస్ పెట్టాను. సో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు కాబట్టి ప్రతిదీ అలా ఇయర్స్ విత్ కార్, ఇయర్స్ ఒకేలా ఏదైనా మోటార్ బైక్ అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాదు చూపిస్తూ వెళ్తాను. అలా చూసేయండి.
మొత్తం అంటే జావా కావచ్చు, యమహా కావచ్చు, ఇలాంటి బైక్స్ అన్నీ కలెక్షన్ చేసి పెట్టారు. ఓల్డెన్ బైక్స్ నుంచి అండ్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వరకు నీట్గా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసేయండి. మీరు ఇక్కడ గమనిస్తున్నారా, హోండా బైక్ 1959లో వచ్చిందంట. ఇక్కడ చూస్తే 1897 అండ్ ఇక్కడ 1854, 1850 అంటే ఎంత ఓల్డెన్ బైక్స్ ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టారో చూడండి. అసలు అంటే ఓల్డెన్ బైక్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు మనం వాడుతున్నాం. టీవీఎస్ 1911లో వచ్చిందట చూడండి. ఇది సివి రామన్ గారు వాడిన కార్ అట. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కారు సివి రామన్ గారు వాడారట. సో ఇది దీని డీటెయిల్స్. ఎవరైనా చదువుకోవాలి అనిపిస్తే పాస్ చేసి చదువుకోండి. ఇది మిలిటరీ ట్రక్ అట. 1981లో ఈ ట్రక్ని డిజైన్ చేశారట చూడండి. ఇది 2008లో వచ్చిన బెంజ్ కార్. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన కార్ ఇది. సో నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ ఇది, బెంజ్ కార్. 2008లో వచ్చింది.
ఇది రేవా ఎలక్ట్రిక్ కారు 2008లో వచ్చింది. బెంజ్ వచ్చినప్పుడే వచ్చింది ఈ కారు కూడా. ఇక్కడ కార్ కలెక్షన్తో పాటు పర్ఫార్మింగ్ ఆర్ట్ ఆఫ్ తులునాడు కూడా అన్ని డిజైన్ చేసి పెట్టారు. అంటే అప్పటి వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు అని చెప్పేసి. సో అది కూడా చూసేయండి. కింద ఒక మ్యూజియం టైప్లో పెట్టాడు. ఓల్డెన్ డేస్లో ఏమేమి యూజ్ చేశారు అంటే ప్రీవియస్ ప్రింటర్స్ ఎలా ఉండేటివి అలా ప్రతి ఒక్కటి. ఇవి ఫుట్ అంట. ఇక్కడ తులునాడులో ఉన్న యాన్షియంట్ పీపుల్స్ వాడిన ప్రతి ఒక్కటి తీసుకొచ్చి, అంటే ఇవి తోద ఎక్స్కవేషన్ అంటే తవ్వకాలలో బయటపడినవన్నమాట. సో ఇవి ఒక్కొక్కటిగా నీట్గా చూపిస్తున్నారు చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే మీరు కూజాలు అవి ఇవి బయటపడ్డాయి. పారు సేరు అంటారంట దానివని. అండ్ పైన వాళ్ళు డిజైన్ చేశారు చూడండి, కంచె ప్లేట్లు అవి కూడా పెట్టారు. అండ్ కింద చూస్తే ఇంత పెద్ద పాత్ర పెట్టారు చూడండి. ఇవి కూడా ఎక్స్కవేషన్ ద్వారా బయటపడ్డాయంట. ఇవి నెక్స్ట్ అప్పట్లో ఫొటోస్ ఎలా ప్రింట్ చేసుకునే వాళ్ళు. ఇవి వచ్చేసి టైపింగ్ అనమాట, అండర్వుడ్ టైపింగ్స్. సో అప్పటి నుంచి ఇప్పటిలాగా ఇప్పటి వరకు ఎలా వచ్చాయి అని చెప్పేసి నీట్గా చూపించారు ఇవి. సో ఇవన్నీ అవే. అండ్ ఇక్కడ నుంచి ఫొటోస్ ఎలా ప్రింట్ చేశారు అప్పట్లో అని చెప్పేసి ఇక్కడ చూసారా ప్రింట్ ఎలా చేశారు. సో అండ్ అప్పట్లో ఇవి ప్రింట్ చేసి ఫొటోస్ డిజైన్ చేసినవి ఇవన్నీ. ఇది పేపర్ కటింగ్ మిషన్ అట. అదో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పేపర్ కటింగ్ నుంచి అలా వెనక్కి వెళ్తే సో ఎంత లాంగ్ ఫిరంగి చూడండి. సో ఫిరంగి పక్కనే గన్స్, నెక్స్ట్ యుద్ధానికి ఉపయోగించాల్సినవి, నెక్స్ట్ అన్ని కత్తులు, పెద్ద పెద్ద కత్తులు అప్పట్లో రాజులు యూజ్ చేసినవి. సో అలా అన్నమాట. సో ఇంతేనండి. సో మ్యూజియం, కార్ మ్యూజియం, నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ తులునాడు వాళ్ళవి. సో ఇది ద వింటేజ్ కార్ కలెక్షన్ యొక్క మొత్తం టూర్ అనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.